ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. అమ్మా ఎటు పోయినవే? నేనారా ఇగో గ్రామ పంచాయతీలో పింఛన్ పైసలు ఇస్తారన్న వాళ్ళే పోయి తీసుకొచ్చుకుంటానా. నువ్వెటు పోయినావురా పొద్దుగాలనే? నా ఊళ్ళో పనుండి పోయేస్తానా. ఇప్పుడు ఇంటికేనా మరేటన్నా పోవుడా? ఇంటికే పోతానని ఆకలి అవుతుంది బాగా. సరే నేను కూడా అత్తపా. దా ఎక్కు. అయ్యో అరే అనిలు, నాకు పింఛన్ పైసలు వచ్చినాయని కోడలు దాంతో ఇట్లా అనేవు అనకు. ఎందుకే? నాకు ఎప్పుడెప్పుడు పింఛన్ పైసలు వస్తాయా, ఎప్పుడెప్పుడు నా దగ్గర నుంచి పైసలు ఓడించుకుందామా అని చూస్తాంది రా నీ పెళ్ళాము. గదానికి పైసలు ఇచ్చుడేంది? నువ్వెందుకు భయపడతానవే? ఓనాడు అక్కరున్నాయని దాన్ని 1000 రూపాయలు అడుక్కున్నారా, అది ఇచ్చిన పాపానికి అప్పులోడు బాధించాడు. బాధిస్తాందిరా నన్ను. ఎప్పుడు నాకు పైసలు వస్తే అప్పుడు కూడా విక్కుందామని చూస్తాంది. అందుకే చెప్పకంటాను, చెప్పకురా. ఇంకే అడిగిన నేను చెప్తా కానీ తీయరాదే. అరే అది పైసలు ఇచ్చేదాకా గోడకు బల్లి పట్టినట్టు పడుతుందిరా. ఇప్పుడు ఈ పైసల కోసం 3 దొవల కాన్నే చూస్తాందో లేకపోతే గలవల్లే ఎదురు చూస్తాందో ఇచ్చేదాకా. సరే దా, నేనేం చెప్పగా నీకు పోదాం. సరే ఆగు ఇంకా పోనీ. ఏంది ఇంకా అత్తలేదు కదా, గింతసేపు అయింది ఏంది? ఆడికిడి తిరుగుతా కాలు ఇరుగని వచ్చి పాడు కాబట్టి ఏం చేయాలి? కుర్చీ తెచ్చేసుకొని ఈయన్నే కూర్చుంటా. ఇక ఎప్పుడు వస్తుందో రాని తెచ్చుకుంటావు. అమ్మయ్యా ఇక రాని. ఇంకా అత్తలేదేంది? కూర్చొని కూర్చొని యాస్ట్ కచ్చి పాడైతుంది. అప్పుడెప్పుడో కూర్చున్నా, ఆకలి అయినట్టు అనిపిస్తుంది కదా. ఇంకెంతసేపు ఈయనే కూర్చున్నాడు? ఏడాగింది మరి. ఎవరన్నా కలిస్తే ముచ్చట గిట్ల పెడతాందా ఏంది? ఇంత నా పైసలు ఏడియాల్సి వస్తుందని దిగపోయిందా? నువ్వు ఏ తొరల జాక్కున్నా ఇగ్గి మరి నా పైసలు నేను తెచ్చుకుంటా. ఏమనుకుంటాన్నావు? చూసి కళ్ళు కాయలుగా అత్తన్నాయి. అత్తదా రాదా? ఏ గిట్ల కాదు, పోయి 3 తొవల కాడ చూసి అత్తా. చూసి అత్తా. ఇక్కడ పోషావు ఉన్నది. ఓ పోషమ్మా, మా అత్త గిట్ల కనబడ్డదా? ఏంది కనవలేదా? ఏంది మరి ఎటు పోయింది? ఇలా అత్తబాదులో ఇంటి కదా సప్పుడు వినబడుతుంది కదా, వదిన ఉన్నది ఏంది బయటనే? ఓ లత్తవాదినే, మా అత్తమ్మ గిట్ల వచ్చిందా? ఏంది రాలేదా?
ఏంది వదిలే మనిషి కనబడతలేదు కానీ ఏమో చెయ్యి ఊపుతుంది. ఎటు పోయినట్టు మరి? ఇటు రాలేకపాయే, ఇటు రానే రాకపాయే. ఎటు పోయింది? ఆ ఎటు పోతేంది? ఇంటికి రాకుంటుంటుందా? ఇంటికి వస్తుంది కదా, గప్పుడు చెప్తా. నా పైసలు ఎట్లా తీసుకోవాలో నాకు ఎరికే. రా, ఇంటికైతే రా నువ్వు ఇయ్యాల. గప్పుడెప్పుడో పోయింది, ఇంకా అత్తలేదు. ఎటు పోయినట్టు ఏంది? ఇలా పైసలు ఇస్తుందా ఇయ్యదా? ఎగ పెడుతుందా? రారా, ఆకలి అవుతుందంటివి బువ్వ తినవా కూడా? నీకేం పుట్టిందే? మీ మనసు లెక్క కనబడతలేమానే? ఏదో షో అనబడితివి. ఆగో కుక్కే వచ్చింది అనుకున్నా, నాకేమేరక. నేను నిద్రపోతాన్నా. అయితే వేగాను అత్తమ్మ వచ్చిన అప్పించిన పైసలు ఇద్దే. ఏ ఆడ సార్ లేడే, లేడు. ఏంది లేడా? లేడు. నువ్వు ఆఫీస్కి వేయింది ఎరికే, పైసలు తీసుకొని వచ్చింది ఎరికే. ఇట్టి అబ్బో లేడు అని చెప్తాంది. ఇవేంటి ఇక పట్టు, ఈ పైసలు కాదా? ఇగో ఎక్కువ పైసలు నాకెందుకు? ఇగో నేను తీసుకున్నా, నీకు నాకు చెల్లు. నీ పైసలు ఎక్కడియే? ఆగో ఏంది నువ్వు? మొన్న దసరా పండుగ నేను మా అవ్వగారి ఇంటికి పోయినా, ఆ నుంచి ఇడికి రాంగ మా అమ్మ ప్రేమ కొద్ది బమ కొద్ది ఖర్చులకు పైసలు ఉంచుకో బిడ్డ అని ఇచ్చింది. నేను ఇట్లా వచ్చిందో రాలేదో అక్కడ ఉన్నదే అని మీ అవ్వ నా చేతులకి వెళ్ళి తీసుకున్నది. మళ్ళీ ఇప్పుడు నా పైసలు నేను తీసుకున్నా. ఏమో పుక్కడికే గుంజుకున్నట్టు చేస్తాను. ఏ ఆగే, నీకు ఇచ్చేది 5 రూపాయలే, ఇంకో ఎందుకు తీసుకున్నావే? అబ్బో తీసుకున్నప్పుడే లెక్కలు నాయి 2000. ఇగో 2000 తీసుకున్నా, నేను ఎక్కువ తీసుకున్నాను చూడు. ఇగో ఏందే సపిని, నీ దగ్గర అక్కర ఉందని 1000 రూపాయలు కాదే అడుక్కున్నది, 2000 తీసుకుంటివి. అవ్వతోడానత్తమ్మ అవ్వతోడాను. ఆ రోజు మా అవ్వగారి ఇంటికంటే వచ్చినాక 1000 రూపాయలు తీసుకున్నావు. మళ్ళీ 2 వద్దులకో 3 రోజులకో నాకు అక్కర ఉన్నది బిడ్డ 1000 రూపాయలు అంటే తీసుకొచ్చి ఇచ్చిన. తీసుకున్నా నువ్వు మర్చిపోతావు కావచ్చు, ఇచ్చినా నేను మర్చిపోను. 2000 అయినా 2000 తీసుకున్నా. అమ్మా మంచిగున్నది. ఏందిరా ఇది? ఆయన ఇళ్ళన కూడా ఖర్చులునే అనే, నీ పైసలు నా పైసలు ఏందే? అగో ఖర్చు ఉన్నది కాబట్టి నా పైసలు నేను తీసుకున్నా. ఖర్చులు పెట్టడానికి నువ్వు మీ అవ్వ ఉన్నది. మా అవ్వగారింటికి వచ్చి తెచ్చిన పైసలు నేనే వీటికిత్తా. మంచిగా చెప్తాండి ఈయన ముచ్చట. అది ఇగో అత్తమ్మ చెప్పుడు మర్చిపోయినా, రాజన్నల దుకాణంలో మనం ఖాతా పెట్టినాం కదా, ఆ ఖాతా పైసలు అడిగిండి అన్న పొద్దున చక్కెర షాపత్తకు పోయినప్పుడు. మరి ఇట్టే పోయి ఇచ్చేత్తా. ఏ ఆగరాదే నువ్వు, ఇల్లన్న కాడ గీ 5 రూపాయలన్న ఉండద్దా? ఇచ్చేత్తి రేపటెల్లుండి. ఎటు పోతాండు? రేపటెల్లుండి ఇద్దామంటే అలా ఆగద్దా? అలా మనం చుట్టాలనుకుంటానవా? ఇజ్జత్ మానం తిత్తారు నలుగురులా. ఇదే ఇచ్చేత్తా. అయ్యా అయ్యో ఇవి 1000 రూపాయలే ఉన్నాయి కదా, రాజన్నకి ఇచ్చేది 2000. ఇంకా వెయ్యి ఎట్లా? ఏంది 2000? 2000 రూపాయలు సామాన్ తెచ్చుకున్నావా అనే? ఇదేం పాపమే, తింటలేవా ఉంటలేవా? తాపుకోటి పట్టుకత్తంటే ఏర్పడతాయా అవి? నువ్వేం చూస్తాను? ఇదే ఓ 1000 రూపాయలు 2000 కలిపి ఇచ్చేత్తా. నీ దగ్గర ఉన్న ఇయ్యరా సప్న? ఏంటి నా దగ్గర ఉన్నాయా? అబ్బో నేను అస్సలకే అయ్యా, నాకు అవి అక్కరున్నాయి, నేను ఇయ్యా. ఇదే నీ దగ్గర ఉంటుంది. అరే 1000 రూపాయలే ఉన్నాయి. ఏ ఇదే ఏమో అవ్వంతే కొడుకంతే, మందికి ఇచ్చేటి ఇయ్యకపోతే మానం పోదా? పోరి ఇంట్లో కోరి, నేను పోయి పైసలు కట్టత్తా. అన్నం వేసిపోయే. నువ్వెయ్యవా? ఏం చెప్తాను వద్దమ్మా, బుక్కడు బువ్వ కూడా పెట్టావా కొడుకు? పెట్టుకో, నేను ఇవి ఇచ్చేత్తా. ఏమో పురాతి గడికి వచ్చిర్రావా కొడుకులు. ఏంద్రా నీ పెళ్ళాం? మందికి బాగున్నా మంచిదే గాని దీనికి మాత్రం బాగుండద్దురా. గిట్లా వచ్చినే లేవో అలా అట్టుకున్న గుంజుకున్నది. తిరుపతిలా గుండుకి నున్నగా సున్నం పూసినట్టు పూసి ఏమనుకుంటానే దాని గమతులు, దాంతో నెగలం మనం. నేను పైసలు వచ్చినాయని నేను సంబరపడ్డా కాదురా. రాజన్న ఉన్నారా దుకాణంలా? చెప్పు సప్న, ఏం కావాలి? ఏమద్దన్నా, పొద్దుగాల ఖాతా పైసలు అడిగినావు కదా, తీసుకొచ్చిన. ఇగో అన్ని ఇచ్చిన ముట్టినాయి. సరే, మళ్ళీ ఏమన్నా కావాలంటే ఉంచవాలి. సరే అన్న, పోతున్నా మరి. సరే ఈ నెల అయితే గింతే ఇక. సరే సరే, కొట్టేసి మర్చిపోక. ఇప్పుడే కొట్టేస్తాను. కొట్టే పోతున్నా మరి. సరే.
మా ఆడిబిడ్డ బిడ్డ పద్మావ ఫోన్ చేస్తాంది కదా. ఈ కాలు గుర్తు ఆమెదే. హలో, మంచిగున్నావా పద్మావా? ఏం పని బిడ్డ? ఏంది 30,000? ఇప్పటిది ఇప్పుడు 30,000 అంటే నా దగ్గర ఏడు ఉన్నాయి బిడ్డ. అంతలా అయితే 2-3 రోజులు అయినాక నాకు పైసలు వచ్చేటివి ఉన్నాయి, అప్పుడు ఇత్తది. ఎవరిని అడగకు, నా మాట ఖాయం చేసుకో బిడ్డ, నేనే ఇస్తా. నేను ఫోన్ చేసేదాకా ఫోన్ చేయకు, పైసలు అయినాక నేనే ఫోన్ చేస్తా, సరేనా? నా కొడుకు కోడలు మంచిగానే ఉన్నారు. పిల్లగాళ్ళు మంచిగా ఉన్నారా? అవ్వ అప్పుడు ఫోన్ చేస్తాందా? సరే పద్మావా, ఉండు నీ మళ్ళీ చేస్తా. ఏమో బీరో సప్పుడైతుంది ఇవ్వలాదు. అబ్బో, ఈ నిద్ర పాడుగాను. సాబిని, అత్తమ్మ ఏం చెత్తమ్మా? చాయ్ కావాలన్నా? ఏం కావాలి? పైసలు పైసలు పైసలా? ఎక్కడ చేస్తామ్మా? లేవు. అవద్దని చెప్పక ఇటు ఇటు. ఏందత్తమ్మా? ఏమో తలకాయ పూర వాళ్ళకి కొడతావు ఏంది? ఏంటి అదో పైసలు తీసుకుంటది? ఇటు ఇయ్యే చూస్తా. ఏంటి ఇచ్చేది? పైసలే ఏంటి? అబ్బా, గన్ని పైసలు నీ దగ్గర ఎక్కడియే? పైసలు చూడలే. అబ్బా అనమాట ఎన్నడు చూడనట్టు మా అవ్వగారింటి కంచెలు తెచ్చుకున్నాయి. ఏంది అవ్వగారింటి కంచెలా? గా 500 నోటు మొన్న నేనిచ్చిన 500 నోట్లు లెక్క కొడుతుంది. ఇక నయం కదా, అచ్చాన్ని నేనే గుద్దిరా అని చెప్పపోయాను సప్పుడేక. మరి పైసలు ఎక్కడియే? మా అమ్మ వాళ్ళ ఇంటి కంచెలు తెచ్చుకున్నట్టమ్మా. మా అవ్వ అప్పుడో రూపాయి ఇప్పుడో రూపాయి ఇచ్చినే జాబ్ చేసుకున్నా. అన్ని పైసలు ఎగ్గిందని అత్తమ్మా మంచిగా జమ చేసుకున్నా. ఇక మధ్యలో ఉన్నాయి కదా నాకు. ఏందత్తమ్మా ఏమో పైసలు చూడంగానే అబ్బా అనబడితివి. ఇవన్నీ అటుగానే జమ చేసిన అనుకుంటానవా? నీకేమన్నా అయితే దావకాళ్ళకైతే అని జమ చేసిన. ఊకవే, నాకేం పుట్టిందే? నీ మంచిగానే ఉంటి ఏమో పిల్ల పుట్టక ముందు పుల్ల తయారు పెట్టుకున్నట్టు నీ చచ్చిపోక ముందే పాడగట్టేటట్టున్నావు. నా కాడ దావకాళ్ళకి ఖర్చు అవుతాయట. మంచిగానే ఉంటి ఎక్కడి పైసలు? ఊకో అత్తమ్మా, ఏమో మాటకు ముందు ఒకసారి ఎక్కడి, మాటకి ఇంకొకసారి ఎక్కడి అని. ఎక్కడి మా అమ్మగారు ఇచ్చిన అని చెప్తాను, నేను ఆడతలేదా? నేను దొంగలు అనుకుంటానవా? దొంగతనం చేసిన అనుకుంటానవా? ఎక్కడి అంటే బాయిస్తాంది. ఏమో అవ్వా, అవ్వగారు ఇచ్చినాయో లేకపోతే ఎక్కడి నుంచి ముళ్ళ కట్టుకున్నావో ఈ పిచ్చి బాడుకావు వీనికి చెప్తున్నావో వీడు అర్థం చేసుకోడాయే. ఏడు నుంచి వస్తానయో ఏడు నుంచి పోతానయో పైసలు. లెక్కలు మా తెలుస్తాయి, లెక్కలు తెలిసినాడు ఉంటది కథ. అట్లనే పడ్డాయి ఈ పైసలు అన్ని తీసుకుపోయినా దాసుకోవాలమ్మో. వచ్చేది కూడా ఏర్పడలే, కప్పిలా వచ్చినట్టు వచ్చింది. ఇది జాగ మారవాలి, వేరే కాడ పెట్టాలి. ఇప్పుడైతే గిర పెడతా. ఏమో ఏమనరాకుంటున్నది. అత్తమ్మ ఎటు పోతాను? నేనా బిడ్డ, మొన్న లచ్చక్కకు కొన్ని అక్కరున్నాయంటే పైసలు ఇచ్చిన, మరి ఆ లెక్క గురించి వాళ్ళ ఇంటికి పోతానా. సరే గాని మరి షాప్లోకి వస్తలేరు కదా, ఏడ తెచ్చుకుంటారు సామాన్లు? ఎట్లా రమ్మంటావు రాజకుమారు? రూపాయికి 2 రూపాయలు లెక్క రాత్తివి, అడ్డగోలు బిల్లు చేసినాక ఎట్లా వస్తారు నీ దుకాణాలకు? అందుకే అన్ని ఒకటే దిక్కు పెద్ద దుకాణంలో తెచ్చుకుంటాను. ఏంది రూపాయికి 2 రూపాయలు రాసిందా? అవును. లెక్కలలో తేడాలు రావు మన దగ్గర. అవు రాజకుమారు, 10-15 రోజులకు అడ్డగోలు బిల్లు ఎత్తివి 2,000 రూపాయలు. 2,000 రూపాయలు సామాన్ తీసుకున్నావా? 15 రోజులకే 2,000 రూపాయల ఖాతా రాత్తివి. 2,000? 2,000 ఎక్కడి? ఎవరు రాసి 2,000? ఎప్పుడు ఇచ్చినావు నువ్వు? నీకు ఎవరు చెప్పారు 2,000 అని? అయ్యో, మరి నా కోడలంతో నువ్వు అన్నమాట కదా, ఖాతా బాగైంది, ఖాతా పైసలు కడితేనే సామాన్ ఇస్తా లేకపోతే ఇయ్యా అన్నమాట. ఏందత్తమ్మ గట్లా మాట్లాడతాను? ఇన్నేళ్ళ నుంచి నువ్వు మా షాప్కి వస్తలేవా? మా షాప్లో తప్పుడు లెక్కలు అసలే ఉండయి. ఏమో రూపాయికి 2 రూపాయలు అని మాట్లాడబడుతుంది. ఎవరు చెప్పారు నీకు? ఏడిన్నావు? ఎవరు వేసుంటోళ్ళనే తెలియదా నీకు? ఇంటి పక్క పోంటి ఇంటికి అట్లా చేస్తాను.
మరి మా కోడలిది అబద్ధం ఎందుకు చెప్పింది? కోడలు అబద్ధం చెప్పిందా? ఎందుకు చెప్పిందో నాకేం తెలుసు. నువ్వేసొంటి దానివో నీ కోడలు కూడా కసొంటిదే ఈ కమాతులది. నీకు 2000 అని చెప్పి 1000 నాకిచ్చి 1000 దాచుకోవచ్చు. ఏంది దాచుకున్నదా? మరి లేకపోతే నేను షాప్లో లెక్కలేదా ఇప్పుడు? పా సూతుపా బుక్లో రాసే ఉండే పైసలు ఇచ్చినాక లెక్క కొట్టేది. రూపాయికి 2 రూపాయలు అనుకుంటా మాట్లాడుతుంది మంది ముంగటనే. గట్లు ఏం లేదు గాని ఇక నీ దుకాణంలోకి రాకపోతే ఎటు పోతాం? అత్తం అక్కర పట్టినాడు మా అత్తం రాసుకుమారు. ఏమో మాగచ్చినట్టు ఉన్నావు. కొంచెం నీ కోడలు రూపాయి జమ చేసి ఊళ్ళో అందరికి మిత్తిలు ఇచ్చుకుంటుంది, నువ్వేమో అందరిని బదనం చేసుకుంటారా. ఏంది నా కోడల్ది పైసా మూడేసుకుంటా మిత్తిలకి ఇత్తాందా ఊళ్ళే? ఇలా రాజ్కుమార్ అనుడు కాదు, మొన్ననేమో గా లచ్చక్కనే, నిన్ననేమో గా ఎల్లవ్వానే. మరి ఊళ్ళో 2-3 కూడా అన్నారు నా కోడలు మిత్తికి పైసలు ఇత్తాందని. మరి ఇది ఏ నుంచి పైసలు జమ చేస్తాంది, ఎవరి దగ్గర నుంచి తీసుకొస్తాంది? సప్నా సప్నా వెళ్ళదు గాయ. సప్నా ఏం చేస్తానే? పని తీరుతలే అని ఇంకా తీర్తలేదు, నువ్వు వచ్చి చేస్తావా? మా సార్ కత్తి మా అమ్మ ఎటు పోయింది? మీ అవ్వ ఎటు పోతుంది? నాకు ఎప్పిపోతుంది ఏమన్నా. ఎటు పోయిందో నాకు తెలియదు, ఏమైనా ఆ మీద గులుక్కుంటూ ఉంటది. ఇంత సాయ పెట్టుకురాపో. పెట్టుకత్తా, ఇంకేం పెట్టుకున్నా మీ అవ్వకు నీకు చేసి పెట్టడానికే ఉంటే నేను. ఓ కొద్దిగా నువ్వు చేసి పెడితే నేను తింటానా. ఇగో మీద పోతా అదే నీ మీద మొత్తం ఏమొస్తుంది అటుగా చాయ్ దండుగా. ఇటు పోయినవే అమ్మా. నేను ఊళ్ళో పని ఉంటే ఊళ్ళో దాకా వేయచ్చిన. సరే గాని ఇంటికి రేకులు వేద్దాం అన్నావు కదా, పైసలు ఇపోయి రేకులు తీసుకొస్తా. 2 రోజుల దాకా నాకు ఏ పని లేదు. అగో నా దగ్గర పైసలు ఏడున్నాయిరా? నా దగ్గర పైసలు లేవు. పైసలు లేకుండా రేకులు ఎట్లా తేవాలన్నా? నా దగ్గర పైసలు ఏడున్నాయిరా? నీ పెళ్ళాం దగ్గర కట్టలు పైసలు ఉన్నాయి. చీరలల్లో పెట్టిందిరా నీ పెళ్ళాం, తెమ్మని పో. ఆగో ఏమైనా నా పైసల మీద పడ్డది నీ కన్నంతా? నా దగ్గర పైసలు ఎక్కడి లేవు. అయ్యో ఇంత ముందే చూసినా కాదే, కట్టది చీరలలో పెట్టావు, తేపో అవి రేకుల కక్కరికి వస్తాయి. నేనెందుకు ఇస్తా? నేను ఇయ్యా. మరి ఇంత కక్కర పడితే ఎవరిస్తారా పైసలు? తేపో, అవి దాచిపెట్టి ఏం చేస్తావు? నేను దాచుకుంటానో నీ లెక్కల మిత్తిలకే ఇచ్చుకుంటానో నీకెందుకు? ఏందే నేను మిత్తిలకి ఇచ్చుకున్నానా? ఎవరికి ఇచ్చినో పాయే చూపిత్తు, బాలతో మాట్లాడదాంపా. ఏందో. సుషా ఎట్లా మాట్లాడతాను మీ అవ్వ? రేకుల కనేసరికేమో పైసలు లేవు అని అన్నది. ఊళ్ళే ఎంతమంది మిత్తిలకి ఇచ్చిందో నాకు తెలియదు అనుకుంటానవా? అందరూ పిలిచి చెప్తారు మీ అత్త మిత్తిలకి ఇస్తాంది, మాకు ఇవ్వంటే ఏంది అని. తెలియదు అనుకుంటానవే నీ ముచ్చట? ఏందే నేను మిత్తిలకి ఇస్తానా? నువ్వేనే మిత్తిలకి ఇచ్చేది. అవగారు సొమ్మ అని చెప్పి పైసలు దాచిపెట్టుకొని మందికి మిత్తిలు ఇచ్చేది నువ్వు. దాని దగ్గర పైసలు ఎక్కడ మిత్తులు వేయడానికి? ఏ ఊకరా, నువ్వు ఎడ్డిగారి కొడుకువు, నీకేం తెలియదు. ఏందో మన రాజ్కుమార్ దుకాణంలో 2000 రూపాయలు అయినాయి ఖాతా అని చెప్పిందా? నాకు రాజ్కుమార్ కలిసి అందులో 1000 రూపాయలే అయినాయి ఖాతా కొట్టేసిన పైసలు ఇస్తే అని చెప్పిండు. 1000 రూపాయలు ఆయనకు కట్టింది, 1000 రూపాయలు ఇది దాచిపెట్టుకునేదిరా. అవ్వగారు సొమ్ము అనుకుంటా, అవ్వగారు పైసలు అనుకుంటా, పైసలు అన్ని ముళ్ళ కట్టి మిత్తిలకు దింపుతాందిరా నీ పెండ్లాం. మనకు తెలిసే వెళ్ళినాయి, తెలియకుండా ఇంకేంటి చేస్తాందో నీ పెండ్లాం. ఇగో అత్తమ్మ, నన్ను దొంగ పేరు వేయకు, నేను చెప్తున్నా. నా దగ్గర పైసలు కలవనేసరికి నీ కళ్ళు ఒడతలేవు కదా, లేనిపోని అన్ని మీరు ఎత్తన్నావు. ఎక్కడియా పైసలు? మరి దుకాణం 2000 రూపాయలని ఎట్లా చెప్పినవే? ఆ మిగతా 1000 రూపాయలు ఇవ్వి చెప్పేదానే. ఆనాడేమో వాళ్ళకి ఇచ్చిన అని చెప్పి 500 అక్కచ్చినాటివి.
పైసలు అది నేనంటే 1000 రూపాయలు తీసుకున్నా. మరి మీ అవ్వ నీకు నాకు తెలవకుండా ఊళ్ళే మిత్తులకు ఇచ్చుకుంటాంది. ఎన్ని రోజుల నుంచో ఇస్తాందట. మరి ఆ ముచ్చట ఒక్కనాడన్నా చెప్పలే. ఒక కొడుకవే కదా, నువ్వు కాకుంటే ఇంకలట తింటారా? మరి ఆ ముచ్చట మనకు చెప్పిందా? అడుగావు నువ్వు. 1000 రూపాయలకే కొంచెం పని నన్ను అడుగుతున్నావు. ఏమైంది? కోడలు అడుగుతుంది కదా, సమాధానం చెప్పు. మా తెలియకుండా ఇస్తాను మిత్తిలు. అగో మీకు తెలియకుండా నేనెవరికి ఇస్తారా? పోయిన తాప పంట ఖర్చులాంటి పోను 30,000 మిగిలితే గవ్వే ఇత్తి. ఇక మీకు తెలియకుండా నేనేం చేస్తానురా? నేను ఎవరికి ఇయ్యలే. అరే పెళ్ళాం అడుగునగానే నన్ను మంచిగానే అడుగుతానవరా. మరి అది మనకు తెలియకుండా ఇంట్లో తింటేనే పైసలు జామ చేస్తాంది. జామ చేసుకుంటే బీరువాడ పెడతాంది. మరి ఆ పైసలన్నీ ఎవరికి ఇస్తుందిరా? ఎవరికి పెడతాదిరా నీ పెళ్ళాం? అడుగుదాన్ని. మా అమ్మ అడుగుతుంది కానీ చెప్పే చెప్పే చెప్తావు తర్వాత ఒకటి. అది కాదు, అది మీ అమ్మ రూపాయి జామ్ చేసుకుంటా అందరికి మిత్తిలకు ఇచ్చుకుంటా మన నీడ తక్కువ చేస్తుందో అని మీ అమ్మకి తగ్గట్టు వేయాలని నేను కూడా మిత్తిలకు ఇచ్చిన. నీకెవరు చెప్పిలే? ఊళ్ళే అందరు అన్నారు మీ అత్త మిత్తిలకు ఇత్తాంది అని. నీతోటి ఎవరు అన్నారే? నాతోని 2-3 అన్నారు మీ కోడలు మిత్తులకు పైసలు దింపుతాందని. మీరు చేసింది ఎంతో చెయ్యంది ఎంతో మంది మాటలు నమ్మి మీరే ఎక్కువ పడతారా అనే. ఇంట్లో అత్త కూడలు అంటే తల్లి బిడ్డలు లెక్క కలిసి ఉండాలి. మీరేందా గిట్ల చేస్తాళ్ళు? అవునే సప్న, ఇంకిద్దరు యారాళ్ళు ఉన్నారా అనే? దాని మీద ఎందుకు కక్ష? అవునే అమ్మ, కూడల మీద నీకేం చెప్తే మితికిస్తానా అని కూడలు చెప్తే అయిపోవు కదా. ఏంద్రా ఇది? పాపమా ఆడివా? నేనేమన్నా లచ్చలు ఇస్తానారా మిత్తిలకు? ఇల్లన్న కాడ 30,000 ఉన్నాయి ఇచ్చిన. గది కూడా చెప్తారా దాంతోని? నా మీద కోడలు పెత్తనం చేసుడేంది అని చెప్తారా ముచ్చట్లు? అగో నువ్వు చెప్తే నేను ఇట్లా చేయకపోదును కదా అత్తమ్మ. నువ్వు చెప్పినందుకే నేను ఇట్లా చేసిన. మా చేసినావు కాంతి, అయిందేదో అయిపోయింది. ఇక నుండి అయినా మంచిగా ఉండాలి. మంది మాటలు పట్టించుకోకూరి. ఇంట్లో ముచ్చట ఇంట్లోనే ఉండాలి. మంది ముచ్చట్లు మీకెందుకే? సప్న, ఇంకోసారి వాళ్ళు ఇట్లా అన్నారు అట్లా అన్నారు అని నా చెవులో పడాలి. దౌడలని వాళ్ళకి కొడతా. మంది ఓర్వకి ఇట్లా చేసిరని నాకే మెరుక. ఇప్పటి నుంచి మంచిగానే ఉంటా అత్తమ్మ, ఇప్పటి నుంచి మంచిగానే ఉంటా. నాకు తెలియక చేసిన అత్తమ్మ. ఇప్పటి నుంచి ఎవ్వల మాట నమ్మ. ఏదున్నా నీకే చెప్తా, సరేనా? అమ్మా, నువ్వు కూడా కోడల గురించి అట్లన్నారు ఇట్లన్నారు అన్నావు అనుకో, నేనేం చెప్తానో నాకే తెలియదు. నేనెందుకు అంటారా? కోడలు మంచిగా ఉన్నాక నేను అంటానా? అత్తమ్మ అని చెప్పినాక నేనెందుకు ఇట్లా చేతుడు? మంచిగా ఉన్నారే నాకు అన్నానా? గయ్యాలత్తకు గడుచుకోడలు ఇద్దరు కలిసి నన్ను ఆగం చేసిర్రు. ఇప్పటి నుంచి మంది చెప్పింది ఏం వినతి. మంచిగానే ఉంటాం అత్తమ్మ. దా ఇంట్లో పోదాం. బాయ్. రొట్టెలు ఏమంటావా? ఇంత చికెన్ తేపో చూస్తాను. వెల్కమ్ టు మును ఫిలిమ్స్ కార్పొరేషన్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి ఫ్యామిలీ సెంటిమెంట్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట ఉంటది, దాన్ని గట్టి కొట్టుర్రి.